తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 ఫీవర్ స్టార్ట్ అయింది. 8వ సీజన్ ప్రారంభానికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్స్లో ఎంపిక కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్లోకి ఎవరెవరు వస్తారనే విషయం పైన పలు రూమర్స్ అయితే ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్రేజీ కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అలనాటి హీరో అబ్బాస్, వినోద్ కుమార్, సాయి కిరణ్, సనా, విష్ణుప్రియ, శ్వేతా నాయుడు, బబ్లు, సుప్రీత ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. యూత్ని ఆకర్షించే విధంగా పలు రకాల కార్యక్రమాలు చేయబోతున్నారట. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిని కంటెస్టెంట్స్గా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు షో నిర్వహణ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలెక్షన్ చేసే వారిలో వారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా కూడా సమాచారం. అందుకు గల కారణాలు ఏమిటంటే సోషల్ మీడియాలో వీడియోస్, మీమ్స్ వంటి వాటితో బిగ్ బాస్ షో కూడా మంచి వైరల్గా మారుతుంది. వీరు చేసేటువంటి రచ్చ కూడా ట్రెండింగ్గా అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ఆలోచించి ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షో అనేది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. దీని పరంగా రేటింగ్ పెంచుకునే పనిలో కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లో రేటింగ్ కాస్త తక్కువగా వచ్చిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక వర్షిని, కుషిత కల్లప్పు, ఈటీవీ ప్రభాకర్, డాన్స్ మాస్టర్ యష్, చమక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్, సింగర్ మోహన్ భోగరాజు, సుప్రీత, రీతు చౌదరి కూడా బిగ్ బాస్ సీజన్ 8లో వస్తారని సమాచారం. బిగ్ బాస్ సక్సెస్ జర్నీలో హోస్ట్ నాగార్జున కూడా చాలా కీలకమని చెప్పాలి. బిగ్ బాస్ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని విజయవంతంగా 5 సీజన్లను నడిపించారు. బిగ్ బాస్ సీజన్ 1ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తారక్ హోస్టింగ్తో సీజన్ 1కి మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత హీరో నాని రంగంలోకి దిగారు. సీజన్ 2ని అద్భుతంగా హోస్ట్ చేశారు. ఇక 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్, స్పాంటినిటీ, కామెడీ టైమింగ్తో సక్సెస్ఫుల్ హోస్ట్ అనిపించుకున్నారు. బుల్లితెర ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అప్పట్లో కొన్ని కాంట్రవర్సీలు రావడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అని తెలియంది. ఇంకా సీజన్ 8కి కూడా హోస్ట్గా నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.